దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో డ్రోన్లకు ప్రత్యేక డిఫెన్స్ ఫెసిలిటీని జేఎస్డబ్ల్యూ కంపెనీ ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో జేఎస్డబ్ల్యూ డ్రోన్ కంపెనీ ఏర్పాటుకు పాత జిందాల్తో కలిసి భూమి పూజ చేశారు. 8,000 కోట్ల అంచనా వ్యయంతో దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇలాంటి మరి పెద్ద కంపెనీస్ మన రాష్ట్రానికి రావటం, రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని మా రాష్ట్రానికి సంబంధించిన పారిశ్రామిక విధానం మరి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రభుత్వానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలని, ఉపాధి కలగాలని ఆలోచన దృక్పథంతోనే మేము ముందుకెళ్తాం. మరి నేను ఇంతపూర్వకమే చెప్పాను, డిసెంబర్ 8, 9వ తారీఖు నాడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన పూర్తిగా వస్తా ఉన్న తరుణంలో రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 అనే కార్యక్రమం పెట్టుకొని రేపు భవిష్యత్తులో రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి వారి సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా ఉండాలని ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ ఆవిష్కరణ ఒక విజన్ డాక్యుమెంట్ కూడా ఏర్పాటు చేసుకుంటారు. దాని క్రమంలో కూడా పెట్టుబడులకు సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి, ఉపాధి రంగానికి సంబంధించి కూడా ఈ విజన్ డాక్యుమెంట్ లో పూర్తి స్థాయిలో మేము చెప్పడం జరుగుతుంది రాష్ట్ర ప్రజలకు.